రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రధాన పార్టీలు కూడా ఆయా సామాజిక వర్గాల ఓట్లపై అయితే ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగా కూడా నిన్నటికి నిన్న ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం ఈ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మేము వ్యతిరేకం అని చెప్పిన నేపథ్యంలో కూడా అసలు పూర్తిగా ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై కూడా పూర్తి స్థాయిలో అయితే కూడా స్పందించేదానికోసం మాదిగ కార్పొరేషన్ కొమ్మూరి కనకారావు చైర్మన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు మాదిగలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పథకాలు, అదేవిధంగా ఎందుకు వీళ్ళు మాదిగలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటున్నారనే అంశాలపై కూడా మనతో పాటు మనకు తెలియజేసే దానికోసం మనతో పాటు ఉన్నారు. కనకారావు వారు మాట్లాడి తెలుస్తుంది. చెప్పండి, నిన్నటికి నిన్న మందకృష్ణ మాదిగ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఆరోపణలు ఇచ్చేటింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూరంగా ఉంటుంది, అది కాకుండా కార్పొరేషన్ల పేరుతో కూడా కాలయాపన చేస్తుందని చెప్పేసి అయితే ఒక ఆరోపణలు చేసింది. దానిపై మీరేమంటారు? ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మాదిగలు ఓట్లు వేయాలో మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలి. ఆ తర్వాత బీజేపీకి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎందుకు సపోర్ట్ చేయాలో కూడా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి మాదిగపల్లిలో గడపల్లో రావాలని చెప్పేసి కృష్ణ మాదిగ మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి మాదిగలకి గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక అస్తిత్వం వచ్చినటువంటి మాట జగన్ సత్యం. దానికి ఉదాహరణ ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం తను పాదయాత్ర చేసినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నేను పెద్ద మాదిగని అవుతాను అని చెప్పులు గుట్టి డొప్పులు గుట్టినటువంటి ఆ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడయ్యా, పెద్ద మోసగాడుగా మారాడు. కనుకనే 2019లో అదే కృష్ణ మాదిగ 100 ఏమని చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే కాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం మాదిగలకి ఇద్దరికి మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ వర్లరామి గారు, ఎలక్షన్ బాబు గారు, ఇప్పుడు ఎర్రగొండపాలెం పోటీ చేసినటువంటి ఎలక్షన్ బాబు గారికి లీడ్ క్యాబ్ చైర్మన్ ఇచ్చారు. అదే క్రమంలో కేవలం ఒక మంత్రి మాత్రమే, అది కూడా ఎవరు రావుల కిషోర్, ఆ తర్వాత జవహర్ గారు, ఒక 5 సంవత్సరాలు ఒకే మాదిగ సామాజిక ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పేసి వర్లరావి గారికి ఆశ పెట్టి తీరా కరకట్ట చంద్రబాబు ఇంటికి పోయేటప్పటికి నువ్వు కాదని చెప్పేసి మార్చుకునే పరిస్థితి కనపడతా ఉంది. అది కూడా కాకుండా మాదిగలు ఆత్మగౌరవం కోసం కురుక్షేత్రంతో 2017లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ని అడ్డుకొని కేసులు పెట్టించి మాదిగ యువతల మొత్తాన్ని జైలు పోసినటువంటి చంద్రబాబు నాయుడిని నువ్వు పెద్ద మోసగాడుగా తయారయ్యమని చెప్పేసి 2019లోనే కదా నువ్వు 101 ఏమని చెప్పింది. మరి ఈలోపు ఏం మార్పు జరిగింది? ఎందుకోటేమంటే నువ్వు కేవలం ఏంటంటే నీ బాడుగు మాటలు, బాడుగు కథలు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గ్రహిస్తూ ఉన్నారు. కేవలం నువ్వు చంద్రబాబు నాయుడు పెంచుకున్నటువంటి మొక్కవి కుక్కవి కాబట్టే నీకు ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడటం అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం బాగానే నా కూటమికి సపోర్ట్ చేసావు. ఈరోజు కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఏం చెప్పింది? 2004లో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఒక ఓటు 2, ఏదైతే మాకు కానీ ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే 100 రోజులు ఉరికణ చేస్తామన్నటువంటి మాట ఇచ్చాడు ప్రభు పార్టీ, ఆ రోజు బీజేపీ పార్టీ. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది 2014 వచ్చింది. 2014 నుంచి 24 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే వర్గీకరణ మీద కాలయాపన చేసింది తప్ప నువ్వు చివరికి వెంకయ్యనాయుడు గారు కాళ్ళు కూడా పట్టుకున్నావు కదా మాదిగల కోసం అని చెప్పేసి. అని ఏమైపోయి ఆత్మగౌరవం నశించే విధంగా నువ్వు కాళ్ళు పట్టినా కూడా నీ ఫలితం దక్కలేదే. నువ్వు కిషన్ రెడ్డి గారిని తెప్పించావు కదా, తెప్పించి ఎంఆర్పిఎస్ వార్షికోత్సవం కూడా చెప్పించావు కదా. కానీ ఎక్కడైనా సరే ఈ 10 సంవత్సరాల్లో వర్గీకరణ సపోర్ట్ చేసిందా? వర్గీకరణ సపోర్ట్ చేయలేదు, మాదిగలను గుర్తించలేదు. అలాంటి కూటమికి నువ్వు మద్దతిస్తున్నావంటే కేవలం కాసులు కకృతిపడి మాత్రం నువ్వు కూటమికి ఇస్తున్నావు తప్ప మాదిగల ఆత్మగౌరవం గురించి కాదు, మాదిగల సమస్య గురించి అర్థమవుతాం. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో కూడా ముఖ్యంగా అయితే కూడా పార్లమెంటు స్థానాల్లో ప్రకటించినటువంటి 5లో ఒకటే మాదిగకి, అదేవిధంగా 29 శాసనసభ స్థానాల్లో 10 మాదిగలకు కేటాయించారు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిగలపై ఉన్న ఒకటి ఒక్కరి బుద్ధికి నిదర్శనం కూడా అంటున్నారు. ఇది నిజం కాదంటారు? ఇక్కడ ఒకటండి, ఇది ఎలక్షన్ అనేటువంటిది జరుగుతున్న పరిస్థితిలో ఎన్నికల యొక్క ఆ యుద్ధంలో గెలుపు గుర్రాలనే కాడికి వచ్చేటప్పటికి మాదిగల్లో ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కానీ ఇంకా లీడర్షిప్ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గెలుపు గుర్రాలనే విషయంకి వచ్చేలకి మాదిగల్లో కొంత రాజకీయపరమైనటువంటి ఆ గుర్తింపు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి అది కొంచెం తక్కువగా ఉంది. ఈరోజు వాస్తవంగా నేను ఉన్నాను ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడిగా. అదే క్రమంలో ఈ 4 సంవత్సరాల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరంగా వచ్చినప్పటికి నేను చాలా తక్కువలో ఉన్నటువంటి పరిస్థితి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీ సహజంగా ఏంటంటే గెలుపు గుర్రాలు కాడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పట్టిస్తున్న క్రమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఈరోజు వాస్తవానికి బాపట్ల లాంటి చోట్ల మాదిగలకి ఇవ్వడం జరిగింది, మరోసారి మాదిగలకి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మొన్న గత ఎన్నికలు 8 మందికి ఇచ్చారు, ఈసారి 10 మందికి ఇచ్చారు. ఇంకా అదే క్రమంలో ఒకవేళ మనం
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆ మిషనరీలో ఫిట్ కానప్పుడు నామినేట్ పోస్టులో ఆ బ్యాలెన్స్ చేయటువంటి జగన్మోహన్ చేస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నెంబర్గా ఇంత మటుకి మాదిగలకు ఇవ్వలేదు. మరి అలాంటిది మొట్టమొదటిసారిగా ఈరోజు గోచిపాతల శ్రీనివాసరావు అతను కుర్రోడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం కింద ఈరోజు మాదిగలకి అవకాశం కల్పించడం నెమ్మరుగా. అదే క్రమంలో ఈరోజు నామినేట్ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి మునుపెనలేదు. గత ప్రభుత్వంలో చూడండి, చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం ఇద్దరు ఉన్నారు. వర్లారావు గారు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, లిడ్ క్యాబ్ చైర్మన్గా. మందకృష్ణ మాదిగ అంటుంది కూడా వర్గీకరణకు దూరంగా పెట్టి ఓన్లీ నామినేటెడ్ పోస్టులకి తూతూ మంత్రంగా మీలాంటి వాళ్ళు బయటికి మాట్లాడకుండా ఉండేది కోసమే ఇటువంటి పదవులు ఇస్తున్నారు తప్పితే ఓటర్స్ దామాష ప్రకారంగా కూడా సీట్లు జరగలేదు. ఓటర్ల దామాష ప్రకారం అయితే సగానికి సగం కూడా మాదిగలకైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా 2024 ఎన్నికలకైతే మాదిగలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. కాబట్టే ఎస్సీ వర్గీకరణకు దూరంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే మేము మద్దతు తెలుపని బహిరంగ కూడా చెప్పడం జరుగుతుంది. దానిపై మీరేమంటారు? ఒకటి, వర్గీకరణ అంశం అనేది కేంద్ర స్థాయిలో ఉన్న అంశం. ఇది ఏదైతే ఉషా మెహ్రా కమిషన్ చెప్పినటువంటి రిపోర్ట్ అయితే ఉందో సెంటర్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ప్రశ్నించకుండా, కేంద్రం నువ్వు అడగకుండా, కేంద్రంతో నువ్వు లాలూచిపడి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేసావు, మన తెలంగాణలో సపోర్ట్ చేసినటువంటి నువ్వు చేయాల్సిన క్వశ్చన్ చేయకుండా చేసేటువంటి సత్తా అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నావు. ఈరోజు వర్గీకరణ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉంది. నువ్వు అక్కడ పోట్లాడు. నువ్వు ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీజేపీని క్వశ్చన్ చేయకుండా జగన్మోహన్ మొదటి నుంచి చెబుతున్నాడు ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే కట్టుబడి ఉంటామని చెప్పి అంటం జరిగింది. అందువల్ల ఏంటంటే నువ్వు అడగాల్సిన చోట దెబ్బతగిన చోట ముందు పోయకుండా ఎక్కడో నీకు అనుకూలంగా ఉన్నటువంటి చోట అనుకున్నటువంటి వాళ్ళకి మద్దతు చేయడం కోసం ఇది వంక పెడతావు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాదిలకి చర్మకారుల పేరుతో, డప్పు కళాకారుల పేరుతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కుటుంబాలకి ఈరోజు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నట్టు కనపట్లేదా? నామినేట్ పోస్టులో పదవులు ఇచ్చినట్టు కనపట్లేదా? అదేవిధంగా దాన్ని ఏదైతే వర్గీకరణ ఆ పేరుతో కాబట్టి ఆ పేరుతో మాలా ఇడిపోయే కంటే కూడా ఇక్కడ మాలా మాదిల మధ్య ఏదైతే వ్యత్యాసం ఉందో దాన్ని పోస్టం కోసం ఒక బ్యాలెన్సింగ్ వ్యవహారం చేస్తున్నట్టు దాన్ని హర్షించకుండా నువ్వు చంద్రబాబు ప్రభుత్వంలో కేసులు పెట్టి మాదిగల మొత్తాన్ని జైలు పాలేశారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కేసులు మొత్తం రద్దు చేశారు కదా. ఆయన కనపట్లేదా? కేవలం ఏంటంటే అదే విధంగా కూడా ఈ వర్గీకరణకు దూరంగా ఉండటంతో పాటు మీకు తాయిలాలు ఇస్తూ ఏదో కప్పిపుచ్చుతున్నాడు. అదేవిధంగా కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా సామాజిక వర్గానికి సంబంధించి అయితే మాలైతేమి మాదిగలకైతేమి ఉన్నటువంటి సంక్షేమ పదాలు పూర్తిగా కూడా చాలా వరకు రద్దు చేశాడు. దానివల్ల కూడా దళితులు పూర్తి స్థాయిలో అయితే నష్టపోతున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. దానిపై మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, ఎక్కడా కూడా ఏదైతే వీళ్ళు చెబుతున్నటువంటి వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారో ఎక్కడా పథకం రద్దు లేదు. ఏ పథకం రద్దు చెప్పండి. కళ్యాణ మస్తు కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నవరత్నాల రూపాయలు అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు నవరత్నాల రూపంలో, అదేవిధంగా ఏదైతే జగనన్న కాలనీలో కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఏ విషయం చెప్పండి. గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు వస్తున్నారు, ఎక్కువ డబ్బులు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కేవలం స్కీములు పెట్టి స్కాములు చేశారు. ఈరోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకు చేయూత పేరుతోటి కొన్ని వేల మందికి కొన్ని లక్షల రూపాయల మొత్తం కూడా కోట్ల రూపాయల మొత్తం కూడా పంచే పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే ఎస్సీల కుటుంబాలకి ప్రతి బిలో ప్రావర్టీ లెవెల్ తక్కువ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందువల్ల ఏదో 10 మందికి అవకాశాలు ఇచ్చి మేము రాష్ట్రం మొత్తం చేసేటువంటి అలాంటి దానికి కాకుండా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన యొక్క సంక్షేమాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం ఇచ్చే డబ్బుల కోసం, ఆయన ప్యాకేజీ కోసం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉన్నటువంటి మనిషి కాబట్టి కృష్ణమాదికి ఎలక్షన్ వచ్చే టయానికి తన విశ్వరూపం ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి అందువల్ల ఇది సహజం. కాబట్టి ప్రజలు మొత్తం స్పష్టంగా ఉన్నారు. ఈరోజు మాదిగలే కాదు, మాలలే కాదు, రెల్లే కాదు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం రెల్లి కోణాలు గుర్తించినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎస్సీలో ఉన్నటువంటి ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తించి మేయర్లకు ఇవ్వడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది, మున్సిపల్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది, జడ్పీ వైస్ చైర్మన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కనపట్లేదు అడుగుతూ ఉంది కృష్ణమాదికి కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కాకపోతే ఇప్పటికే గతంలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకైతే కూడా బీజేపీకి మద్దతు తెలిపాడు పరోక్షంగా కూడా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మాదిగల మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటికి మేము వ్యతిరేకమే. కానీ మేమైతే మాదిగల అందరం కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి అయితే దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి రానున్న 2024 ఎన్నికలకు ఏమాత్రం ప్రభావం చూపడుతుంది? ఎలాంటి ప్రభావం చూపలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు స్పష్టంగా ఉన్నారు. మాదిగ పల్లెల్లోకి వెళ్ళమని చెప్పండి, మాదిగ గడపలోకి వెళ్ళమని చెప్పండి. ఏదో కృష్ణమాదిగ లాంటి మాదిగల రక్తం పిండుకొని తాగినటువంటి ఆయన చేతి ఓట్లేరు ఇక్కడ. ఎందుకంటే చెప్పండి స్పష్టంగా
మాదిగల మీద కేసులు పెడితే 2017లో కేసులు పెట్టి కృష్ణమాదిగనే స్వయాన ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుకి నువ్వు బుద్ధి చెప్పాల్సిన భావించి మాదిగల హక్కులు చేర్చుకొని నామినేట్ పోస్టులో డప్పు కళాకారులుగా చర్మ కళాకారులుగా గుర్తించి గౌరవించి అనేక అవకాశాలు కల్పిస్తున్నటువంటి వారిని నువ్వు ఎందుకు నువ్వు డిబేట్ గ్రామంలో అడుగుతున్నావు? మేము బహిరంగ చర్చకి ఎంఆర్పిఎస్ పుట్టినటువంటి ఈదుమూడి గ్రామాలు వస్తావా, ప్రకాశం జిల్లాకు వస్తావా, ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకి కృష్ణమాది రమ్మని అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకి ఏమని చేసి చెప్పని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు చేసాడు, మాదిగ ద్రోహం చేశాడు, మేము బహిరంగ చెబుతాం, ఎక్కడికైనా వస్తాం. ఇది అవసరమైతే బహిరంగ చర్చకి విజయవాడ అంబేద్కర్ బొమ్మ సాక్షి చర్చకి వస్తామని మందకృష్ణమూర్తి సవాల్ ఇస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే కూడా చూసినటువంటి మొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసినటువంటి ఆరోపణలు కేవలం అర్ధరహితమని మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిగలకు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా అభివృద్ధి పథకాలు ఆ విధంగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా రాజకీయంగా సామాజికంగా కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది. దీనిపై బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధమని చెప్పేసి కూడా మాది కార్పొరేషన్ నుంచి చైర్మన్ హోదాలో అయితే తను సవాలు అయితే మందకృష్ణ మాదిగ అయితే విసురుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.